సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి సంఘటన మీ అందరికీ తెలిసిందే. కనీసం విద్యార్థుల పట్ల ఏమాత్రం బాధ్యత లేకుండా ఇలా గవర్నమెంట్ ఎట్లయితే బిహేవ్ చేస్తున్నదో అందరు విద్యార్థులు ఇలా దేశవ్యాప్తంగా ఈ యొక్క ఘటన మీద చర్చ జరుగుతూ ఉన్నది. రాబోయే రోజుల్లో ఇదే విద్యార్థులు మీ గవర్నమెంట్కు బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. విద్యార్థులు లేని ఉద్యమం లేదు, విద్యార్థులు లేని పోరాటాలు లేదు, విద్యార్థులతో పెట్టుకున్న ఏ ఒక్క ప్రభుత్వం కూడా చరిత్రలో నిలిచినట్టు ఆధారాలు లేవు. మీరు కూడా ఈ విద్యార్థులతో పెట్టుకుంటున్నారు, అది మీకు మంచిది కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 400 ఎకరాల మీద మీరు చేస్తున్నటువంటి తీరును అంటే ఎన్నో మూగజీవులను ఈరోజు మీరు ప్రాణం తీసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ విద్యార్థులు పోయి వాళ్ళ సంఘీభావన తెలుపుదామంటే కూడా మీరు ఆ స్వేచ్ఛను వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఇలా కనిపిస్తలేదు. ఇదేనా ప్రజా తెలంగాణ? ఇదేనా మీరు ప్రజా తెలంగాణ ప్రజాపాలన అని చెప్పేసి దీనికోసమేనా మీరు చెప్పింది అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా అక్కడ ఎన్నో మూగజీవులు, ఎంతో అద్భుతమైనటువంటి ప్రకృతిని ఈరోజు మీరు నాశనం చేసే కార్యక్రమం ఇవాళ మీరు పెట్టుకున్నారు. అదే యూనివర్సిటీ ఇవాళ ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడు, ప్రతి ఒక్క విద్యార్థి సంఘాలు, ప్రతి ఒక్క యూనివర్సిటీ స్టూడెంట్ ఇలా బయటకు వచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతు తెలపాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకు మనం సంఘీభావన తెలపాల్సిన అవసరం ఉన్నది. విద్యార్థులు తలుచుకుంటే ఏ గవర్నమెంట్ కూడా చరిత్రలో నిలవది అని చెప్పేసి మనం ఏ రకంగానైతే తెలంగాణ ఉద్యమం చేసినామో అదేవిధంగా ఈ ఉద్యమంలో కూడా అందరు భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నా. అదేవిధంగా కోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో మాకు కోర్టు మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నది. 100% విద్యార్థులకు అనుకూలంగానే ఈ యొక్క న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఒకవేళ న్యాయం జరగని ఎడల మొత్తం దేశవ్యాప్తంగా ప్రొటెస్టులు చేసి న్యాయం సాధించే వరకు మరొక తెలంగాణ ఉద్యమం లాగా మరొక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.